మరి ఈరోజు మనము భక్తి సింగ్ గురించి తెలుసుకుందాం. మనకందరికీ తెలుసు ఆయన గురించి. మనం ఆల్రెడీ వీబీఎస్‌లో వినే ఉంటాం ఆయన గురించి. అయితే ఆయన యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు చాలా తప్పు పనులు చేసేవాడంట. అంటే సిగరెట్‌కి అలవాటు పడడము. అంటే వాళ్ళు సిక్స్ అంటారు వాళ్ళను. వాళ్ళ పేరెంట్స్ అందరూ బాగా డివోషనల్ అన్నమాట. అంటే ఆ సిక్కిజం నుంచి బయటికి రాలేకపోయారు. వాళ్ళు బాగా దానికి ఏమంటారు? చాలా డివోషనల్‌గా ఉండేవాళ్ళు. అయితే ఆయనకి అసలు చిన్నప్పటి నుంచి ఆయన క్రిస్టియన్ స్కూల్‌లోనే చదువుకున్నాడు. అయినా గాని అసలు క్రిస్టియన్స్ అంటే పడకపోయేది కాదు. ఏదున్నా వాళ్ళతో పోటీగా చేసేవాడంట. ఆయనకు ఇంటర్‌లో మంచి మార్క్స్ వచ్చినాయని చెప్పి కాలేజ్‌లో బైబిల్ కొనిస్తే, ఆ బైబిల్ మొత్తాన్ని చింపేసి అట్ట బాగుందని అట్ట దాసుకున్నాడంట. అట్లాంటి తప్పు పనులు చేసినాక ఆయన అంటే మనకు తెలుసు ఆయన ఎన్నో సంఘాలను స్థాపించిండు. చాలా మందిని నడిపించిండండి. ఆయనకు దానివల్ల గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. ఆయన చాలా 10,000 ప్లస్ సంఘాలను స్థాపించిండంట. ఆయన స్టోరీ గురించి తెలుసుకుందాం మనం. అయితే ఆయన పుట్టింది 1903 జూన్ 6 లాహోర్‌లో పుట్టాడంట. లాహోర్ పంజాబ్‌లో. అయితే అంటే ఆయన ఏమనుకున్నాడంటే ఇంకా పెద్ద అయినాక లైఫ్ అంతా జాయ్‌ఫుల్‌గా ఉండాలి. అసలు నాకు రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండొద్దు. నేను చాలా కంట్రీస్ తిరగాలని ఆయనకు ఉండేదంట. అయితే వాళ్ళ నాన్న ఒప్పుకోలేదంట దానికి. అంటే నువ్వు అక్కడికెళ్ళి వాళ్ళ మతంలోకి జాయిన్ అయిపోతావేమో, నాకు భయమేస్తుంది అని చెప్పి వాళ్ళ నాన్న రిస్ట్రిక్ట్ చేశాడంట. కానీ వాళ్ళ అమ్మకి భగత్ సింగ్ అంటే చాలా ఇష్టం. అయితే భగత్ సింగ్ అడిగిన మాటను వాళ్ళ అమ్మ వద్దనలేక ఆయనతో ఒక ప్రామిస్ తీసుకుంది. నువ్వు అక్కడికెళ్ళినాక ఎలాంటి అంటే మత మార్పిడి అవ్వకుండా మన మతానికే స్టిక్ అయి ఉండాలి. అది ఇదని. ఆయన ఇంగ్లాండ్ వెళ్దాం అనుకున్నాడు. అయితే సరే అని చెప్పి వాళ్ళమ్మ ఒప్పుకున్నాక 1926లో ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు ఆయన. 3 మంత్స్‌లోనే ఆయనకున్న అసలు నాస్తికుడిగా అయిపోయాడు. అథీస్ట్ లాగా. అసలు వాళ్ళు సిక్స్ అంటే హెయిర్ కట్ చేసుకోరు కదా! జుట్టు పెంచుకొనే ఉంటారు కదా! ఆ జుట్టు కట్ చేసుకున్నాడంట. చెడు చెడు అలవాట్లకు అసలు అన్నీ లేనిపోనివన్నీ అలవాటు చేసుకున్నాడంట. ఇంక అక్కడికెళ్ళినాక అంతా బావుంటదిలే, నేను తిరుగుతున్నా కదా! నేను చాలా కంట్రీస్ తిరగాలనుకున్నా, నేను సంతోషంగా ఉండాలనుకున్నా. అక్కడికెళ్ళినాక బావుంటదిలే అనుకున్నాడు. కానీ ఇంగ్లాండ్‌కెళ్ళినాక ఆయనకు సంతోషం లేదు, ఏమీ లేదు. అయితే దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి కెనడా ట్రిప్ వెళ్లారంట క్రూజ్ షిప్‌లో. అయితే అక్కడ వాళ్ళు ఫస్ట్ క్లాస్ టికెట్‌లో వెళ్లారంట. ఫస్ట్ క్లాస్ టికెట్‌లో వెళ్ళినప్పుడు ఆహ్, ఆహ్, ఆ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్‌లో ప్రేయర్ మీటింగ్ అవుతుందంట. సరే అని చెప్పి ఆయనకప్పటికి ఏ దేవుడి మీద నమ్మకం లేదు. సరే అని చెప్పి లోపలికెళ్ళి కూర్చున్నాడంట వాళ్ళ ఫ్రెండ్స్‌తో పాటు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మెసేజ్ వింటున్నారంట. ఈయనేమో నిద్రపోతున్నాడంట. అయితే ఇలా పక్కలో ఉన్న అందరూ చూసి ఏంటినా అని అనుకున్నారంట. కానీ అందరూ మోకాలు వంగేసరికి ఈయనకేం చేయాలో అర్థం కాలేదు. ప్రేయర్ చేస్తున్నారంట మోకాలు వంగి. ఈయనకేం చేయాలో అర్థం కావట్లే. అంటే వాళ్ళ ఆచారాలను పాటియ్యాలా వద్దా అని చెప్పి అలాగే కూర్చుని పోయాడంట కొద్దిసేపు. తర్వాత ఎందుకులే అని చెప్పి మళ్ళీ మోకాలు వంగాడంట. మోకాలు వంగి అప్పుడు దేవునితో మాట అన్నాడంట. అయితే నువ్వే గొప్ప దేవుడివి అని నేను నమ్ముతున్నాను అని అన్నాడంట. ఆ రోజు నుంచి ఆయనకు అసలు దేవుడంటే అసలు ఇష్టం ఉండేది కాదు. ఆ రోజు నుంచి దేవుడంటే చాలా ఇష్టం ఈ స్టార్ట్ అయింది ఆయనకు. రోజు కూర్చొని ప్రేయర్ చేసుకునేవాడంట. ఆయనను బాగా నమ్మాడంట. వాళ్ళ ఫ్రెండ్స్‌ని అడిగి బైబిల్ తీసుకొని రోజు చదువుకునేవాడంట. అయితే ఆయన క్రిస్మస్ టైంలో మళ్ళీ ఇంకోసారి ఎందుకో ఇంగ్లాండ్ రావాల్సొస్తే వెళ్ళాడంట. ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ బైబిల్ తీసుకొని వెళ్ళాడంట. క్రిస్మస్ టైంలో వెళ్ళాడంట. అందరుండి నీకేం గిఫ్ట్ కావాలి? నీకేం గిఫ్ట్ కావాలి? అని అడిగారంట ఆయన్ని చర్చ్ వాళ్ళు. ఆయన నా దగ్గర అంటే లోపల అనుకున్నాడు. నా దగ్గర ఏం డబ్బులు లేవు నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి. అందుకే నాకేం గిఫ్ట్ వద్దులే అనుకున్నాడంట. వాళ్ళందరూ ఉండి అంటే బలవంత పెట్టేసరికి సరే నాకు బైబిల్ కావాలని చెప్పి వాళ్ళతో బైబిల్ తీసుకున్నాడంట. డిసెంబర్ టైంలో 1929 డిసెంబర్ టైంలో తీసుకున్నాడంట.
1930 ఫిబ్రవరి 22 కల్లా ఫినిష్ చేశాడు. ఆయన రోజుకి 14 అవర్స్ బైబిల్ చదివేవాడంట. అసలు జీసస్ అంటే ఇష్టం లేని వ్యక్తికే ఒకేసారి ఇంత ఇష్టం వచ్చింది. అయితే తను చిన్నప్పటి నుంచి సైనస్ వ్యాధితో బాధపడేవాడు. ఆయన చాలామంది డాక్టర్స్ని కలిశాడు. అంటే చాలామందిని కలిశాడు ఆయన. అయితే దేవుని దగ్గర ఒకసారి ప్రార్థన చేశాడు. అంటే నాకు ఇలా ఉంది, ఆ, నన్ను స్వస్థపరచు అని. తర్వాత ఆయనకు కొన్ని రోజుల తర్వాత తను ఆ సైనస్ నుంచి కోలుకున్నాడంట. అతను చాలా దేవుడిలో చాలా దృఢపడ్డాడు. ఆ, ఇంకేంటంటే ఆయన అనుకున్నాడంట, ఈ దేవుడి లోపలికి అయితే అంటే దేవుని అయితే నేను నమ్ముతున్నా, నేను సంపాదించిన డబ్బు మొత్తం దేవునికే ఇస్తా అని. అయితే దేవుడు అన్నాడంట, నాకు డబ్బేం వద్దు కానీ నాకు నువ్వు కావాలి, నువ్వు ప్రజలను నా లోపలికి నడిపియాలని ఆయనతో మాట్లాడాడు. అయితే అప్పుడు అసలు తను ఇంజనీరింగ్ చేశాడు. తనకున్న ఆ గోల్ని తీసేసి దేవునిలో నడవడం మొదలుపెట్టాడు. ఆయన ఎన్నో ఎన్నో చర్చెస్ని కట్టాడు. 10,000+ చర్చెస్ని కట్టాడంట. ఆయన హిందీ, ఉర్దూ ఇలాంటి చాలా భాషలు కూడా మాట్లాడేవాడంట. అయితే 1933లో మళ్ళీ రిటర్న్ ఇండియా వచ్చేసాడంట. వాళ్ళ పేరెంట్స్కి అప్పటికి తెలియదు ఈయన క్రిస్టియానిటీలోకి మారాడు అది అని. ఇంటికి రాగానే వాళ్ళ పేరెంట్స్ అక్కడే ఎయిర్పోర్ట్ దగ్గర ఆపేసి, అసలు ఏంటి నువ్వు చేసిన పని ఏంటి అది అని అక్కడే నిలదీశారంట. ఆయన అప్పటికి ఏమీ చింతపడలేదు. ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పారంట. రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా ఆయనని అసలు ఒప్పుకోలేదు. అయితే తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ కూడా అందరు క్రిస్టియానిటీకి మారిపోయారు. అది ఎలాగో మరి దేవుని చిత్తం. మరి ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలంటే, అయితే అందరు నమ్మేవారంట ఆయన చాలా గొప్ప వ్యక్తి, రోజుకి చాలాసేపు ప్రార్థన చేసేవాడంట ఆయన. అయితే బిల్లీ గ్రహం మనకందరికి తెలుసు కదా, బిల్లీ గ్రహం ఆయన ఏదో మిషనరీస్ అందరిని పిలిచి ఒక 4 days మీటింగ్ కండక్ట్ చేశాడంట. ఆ మీటింగ్స్లో భక్త్ సింగ్ ఇంకా ఒక ముగ్గురితో పాటు రూమ్ షేర్ చేసుకున్నారంట. ఆ 4 days ఆ ముగ్గురు నెక్స్ట్ డే వచ్చి చెప్తున్నారంట, ఈయన భక్త్ సింగ్ రోజు నైట్ మొత్తం ప్రేయర్ చేస్తూనే ఉండే, అసలు నిద్రపోకుండా ఎలాంటి రెస్ట్ తీసుకోకుండా ప్రేయర్ చేస్తుండే, అసలు ఏంటి రెస్ట్ తీసుకోవట్లేదు అని అంటే, నా రెస్ట్ మొత్తం పరలోకంలోనే, ఇక్కడేం కాదు అని చెప్పాడంట. అది ఆయన గొప్పతనం గురించి మనం తెలుసుకున్నాం కదా. మరి కొద్ది వినపం ఇచ్చిన మీకే థ్యాంక్ యూ. థ్యాంక్స్ గివన్ ఇచ్చిన చక్కని మిషనరీ స్టోరీని బట్టి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ప్రీతి ఇంటర్నేషనల్ ప్రేయర్ చేస్తుంది. అన్న అందరు కళ్ళు మూసుకుని అయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవ, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి మార్నింగ్ అంతా ప్రతి విషయంలో కాపాడి ఒక సాయంకాల సమయం నీ సన్నిధిలో కూడి ప్రభా, మరియు నీ యొక్క సన్నిధిని జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీకు విరోధకం చేసిన మా ప్రతి పాపంలో నీకు క్షమించి నీ పరిశుద్ధమైన రక్తంలో కడిగి శుద్ధీకరించి పవిత్రపరచమని నీ సన్నిధిలో అడుగుతున్నాను దేవా. నేను నమ్మిన వారిని వెన్నటి సిగ్గుపరచని నీ దేవుడతని దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి మమ్మల్ని ప్రభా ఈ యొక్క మీట్ల దేవా మమ్మల్ని గ్యాదర్ చేసి ప్రభా మరొకసారి ప్రభా మేమందరం నీ గురించి నేర్చుకోబోతుండగా ప్రభా, దాన్ని బట్టి మేము నడిచే కృపను మాకు అనుగ్రహించి నడిపించమని సన్నిధిలో అడుగుతున్నాను దేవా. నిన్ను విడిచిపెట్టే జీవితం అయితే మాకు ఈ లోకంలో వద్దు ప్రభా. మా తుది శ్వాస వరకైనా నీ పేరు ప్రకటిస్తూ నిన్ను వెంబడిస్తూ దినదినం నీలో ఎదిగే వారు ఉండడానికి కృప చూపించి నడిపించమని సన్నిధిలో అడుగుతున్నాను దేవా. ప్రతి విషయంలో నీ తోడు, నీ కృప, నీ సహాయం మా జీవితంలో అనుగ్రహించి నడిపించమని సన్నిధిలో అడుగుతున్నాను దేవా. ముఖ్యంగా ప్రభా ఇంకెవరైతే జాయిన్ అవ్వలేకపోతున్నారో ప్రభా, వారిని కూడా మీరే నడిపించమని నీ
సన్నిధిలో అడుగుతున్నాను దేవా. ఎవరైతే ఏ యొక్క అవసరతలతో ఉంటున్నారో ప్రతి ఒక్క అవసరత నీ నామములో తీర్చమని నీ సన్నిధిలో అడుగుతున్నాను. అలాగే కూడా ప్రభా దేశం గురించి ప్రార్థిస్తుండగా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి దేవా ఈ దేశంలో ఏ యొక్క అవసరతలు ఉన్న ప్రతి ఒక్క సమస్తాన్ని ఎరిగిన వాడు నువ్వే ప్రభా. మరి దేశాన్ని పరిపాలిస్తున్న అధికారులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ జ్ఞానం చేత వారి పరిపాలన చేసుకోవడానికి కృప చూపించండి. తీసుకోబోయే ప్రతి నిర్ణయాలలో కూడా ప్రభా మీరు తోడు నీ జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని నీ సన్నిధిలో అడుగుతున్నాను ప్రభా. ఇంకా అలాగే దేవ ఈ వర్షాల వల్ల ఎంతమంది నష్టపోతున్నారో ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో అడుగుతున్నాను ప్రభా. అలాగే ప్రతి విషయంలో నీ నడిపింపు దయచేసి నడిపించండి దేవా. ప్రతి విషయంలో వర్ధిల్లడానికి కృప చూపించి నడిపించమని నీ సన్నిధిలో అడుగుతున్నాను దేవా. అనారోగ్యంతో ఎంతమంది బాధపడుతున్నారో ముట్టి స్వస్థపరచమని నీ సన్నిధిలో అడుగుతున్నాను దేవా. స్వస్థపరచమని నిన్న వాగ్దానం వారి పట్ల నెరవేర్చమని నీ సన్నిధిలో అడుగుతున్నాను. అలాగే కూడా దేవ ఎవరైతే ప్రేరేకి ఇస్తూ వచ్చినారో ప్రతి వారి అవసరత నీ నామంలో తీర్చమని నీ సన్నిధిలో అడుగుతున్నాను దేవా. ఎంతమందికి అన్నం బట్టలేక రోడ్ల పైన ఉంటున్నారో వారికి నీ యొక్క సముచితమైన సహాయం అనుగ్రహించమని నీ సన్నిధిలో అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో అడుగుతున్నాను ప్రభా. మమ్మల్ని అందరినీ నీ చేతిలో ఒక సాధనాలుగా మమ్మల్ని వాడుకోమని నీ సన్నిధిలో అడుగుతున్నాను ప్రభా. నీకే వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇంకా దినదినం ప్రభా ఇంకా రాబోయే దినాలలో ఇంకా అనేక మీటింగ్స్ మేము ఇట్లా కండక్ట్ చేసుకొని ప్రభా నీలో స్థిరపడి దేవా నిన్ను నీ పేరు ప్రకటించే వారుగా ఉండడానికి కృప చూపించి నడిపించమని నీ సన్నిధిలో అడుగుతున్నాను దేవా. జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ మీటింగ్ ద్వారా ప్రభా మేము అనేక దేవా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి కృప చూపించి నడిపించమని నీ సన్నిధిలో అడుగుతున్నాను దేవా. నీకే వేలాది వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మా ఫ్యామిలీస్ని దీవించి ఆశీర్వదించి నడిపించండి ప్రభా. ఇంకా మేము దినదినం మీలో నడిచే వారుగా ఉండే కృపను అనుగ్రహించమని అడుగుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి. ఇప్పుడు మనం ముఖ్య సందేశం వినడానికి వచ్చి ఉన్నాము. టైం అవుతుంది కాబట్టి ఇప్పుడు మన మెసేజ్ చేయడానికి విక్టోరియా. అన్న గుడ్ ఈవినింగ్ అన్న. థ్యాంక్ యూ అన్న నాకు ఈ టైం ఇచ్చినందుకు. ప్రార్థన ద్వారా స్టార్ట్ చేసుకుందాం వాక్యాన్ని. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా దేవా మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. నువ్వే మాకు తోడు నిండుగా ఉండి మమ్మల్ని నడిపించండి దేవా. ఎలాంటి నాయన నెట్వర్క్ ప్రాబ్లం ఎలాంటి సమస్య రాకుండా దేవా నువ్వే మా మధ్యలో ఉండి నడిపించండి దేవా. దేవా నేను చెప్పే వాక్యాన్ని దేవా నేను మంచిగా చెప్పే ఆ తెలివిని జ్ఞానాన్ని నాకు తెలిసే దేవా నువ్వే మా మధ్యలో ఉండి ఒక మెసేజ్ని నడిపించమని మా తండ్రి అయిన యేసయ్య నామములో అడిగి పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. అయితే ఈరోజు మనం చెప్పుకునే అంశం ఏంటంటే మన జీవితంలో దేవుని క్రియలు. యోహాను సువార్త 9వ అధ్యాయము ఎవరన్నా చదువుతారా? 1 నుండి 11 వచనాలు చూసుకున్నట్లయితే ఓకే నేనే చదువుతా. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగురుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను. అయితే ఈ దేవుడు ఇంకా ఆయన యొక్క శిష్యులు మార్గంలో ఈ యొక్క అధ్యాయంలో చూసుకుంటే పుట్టుగురుడ్డివాడైన ఒక మనుషుడు కనిపిస్తాడు. ఆయనకు ఏ విధంగా కళ్ళు వచ్చినాయి, ఆయన జీవితం అసలు ఏమైంది అన్నది మనం ఈ యొక్క అధ్యాయంలో చూసుకుంటాము. అయితే ఇక్కడ ఒక మనుషుడు పుట్టుగుడ్డివాడైన ఒక మనుషుడు కనిపిస్తాడు. అయితే ఆయన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంకా ఆయన శిష్యులు మార్గంలో పోతుంటే ఆ గుడ్డివాడు వాళ్ళకు కనిపిస్తాడు. అయితే ఆయన శిష్యులు ఏం చేస్తారు, దేవుణ్ణి ఒక ప్రశ్న అడుగుతాడు. బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశాను, వీడా వీని కన్నవారా అని. అయితే వీరు దేవునికి ఒక ప్రశ్న వేస్తున్నారు, ఏమని, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడేమన్నా పాపం చేశాడా అని. అయితే ఈ యొక్క అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఒక మనిషి చూసే చూపు చిన్న చూపు. ఇప్పుడు ఆయనకు కళ్ళులో కాబట్టి అతన్ని తక్కువ చేసి ఇతను పాపం చేశాడు కాబట్టే ఈయన కళ్ళు లేవు అని ఒకటి అనుకుంటున్నారు. ఇంకొకటి కూడా అనుకుంటున్నారు వాళ్ళ శిష్యులు, ఏమని, వీడు కాకపోతే వీళ్ళ తల్లిదండ్రులన్నా పాపం చేశారా అని. అయితే కానీ పాపం ద్వారానే అతనికి కళ్ళు లేవు, పాపం చేశాడు కాబట్టి ఆయన కళ్ళు లేవు అని ఒక ఆ యొక్క వాళ్ళు అట్లా అనుకుంటున్నారు. అంటే ఒక మనిషి చూసే చిన్న చూపు.
అయితే ఈ యొక్క అధ్యాయంలో దేవుడు ఏమని అంటున్నాడు, వాళ్ళకు ఆన్సర్ని ఏమని ఇస్తున్నాడు అంటే, ఇంకా 3వ వచనం చూసుకున్నట్లయితే, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. అయితే దేవుడు ఇక్కడ వాళ్ళ శిష్యులకు ఆన్సర్ని చేస్తూ ఒక మంచి మాట అంటున్నాడు. ఏమని? వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు. అయితే దేవుడు దేవుని యొక్క ప్రణాళికలు, దేవుడు చేయాలనుకునే కార్యాలు మన జీవితంలో ఏ విధంగా ఉంటాయి? మనం అనుకునే ప్రణాళిక ఒక విధంగా ఉంటుంది, దేవుడు మన యందు ఇంకొక ప్రణాళికను కలిగి ఉంటాడు అనేది మనం చూసుకుంటాం. అయితే దేవుడు ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు. ఏమని? దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. అయితే ఇంకా ఈ యొక్క అధ్యాయంలో చూసినట్లయితే మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులలో మనం కూడా మనకు తెలియకుండానే కొంతమందిని సమ్టైమ్స్ చిన్న చూపు చూస్తాం, వీళ్ళకు కాళ్ళు లేవు కదా, చేతులు లేవు కదా అని. బట్ దేవుడు ఏమంటున్నాడు? దేవుని క్రియలు ఏదైనా గొప్ప కార్యాలు చేయాలనుకుంటే దాన్ని ఎవ్వరు ఆపలేరు. దేవుని క్రియలు మన జీవితంలో ఏ విధంగా ఉంటాయి, దేవుని క్రియలు ఎటువంటివి, మన జీవితంలో ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకుందాం. దాంట్లో మొదటిది వెలిగించిన యేసయ్య. యోహాను సువార్త 9వ అధ్యాయము 3 నుండి 4 వచనాలు చూసుకున్నట్లయితే, 3 నుంచి 5 వచనాలు చూసుకున్నట్లయితే, ఇక్కడ యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడను పని చేయడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. అయితే ఈ యొక్క గ్రుడ్డివాని జీవితంలో గ్రుడ్డి అంటే ఇంకా అతను పుట్టినప్పటి నుంచి ఆయన కళ్ళు లేవు. అంటే ఆయన ఒక జీవితం ఏ విధంగా ఉంది? చీకటిలో. కనీసం కొంతమందికి మధ్యలో కళ్ళు పోతే కొంతవరకైనా మనిషి కనీసం వెలుగును చూస్తాడు, ఈ లోకాన్ని చూడగలడు. కానీ ఈ యొక్క గ్రుడ్డివాని జీవితంలో ఏముంది? పుట్టినప్పటి నుంచి చీకటే ఉంది. అయితే ఈ యొక్క గ్రుడ్డివానికి మొదట ఏమని ఉంటుంది? నాకు కళ్ళు వస్తే బాగుండు, నేను చూపు పొందితే బాగుండనే ఫీలింగ్ ఉంటుంది. అయితే ఈ యొక్క చీకటి ఉంది అంటే ఏంది? ఇప్పుడు ఇతను చీకటిలో బంధింపబడి ఉన్నాడు. గుడ్డితనం ఉందంటే ఇతను చీకటిలో బంధింపబడి ఉన్నాడు. అయితే మనం కూడా మనం చేసే క్రియలలో దేవుడు ఇక్కడ ఏమని అంటాడు? యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం చూసుకున్నట్లయితే, ఇక్కడ దేవుడు ఒక మాటను సెలవిస్తాడు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. అంటే ప్రతి మనిషిలో ఇప్పుడు ఏముంది? చీకటి ఉంది. అయితే చీకటి జీవితాన్ని కూడా దేవుడు వెలిగించే దేవుడు. ఈ యొక్క గ్రుడ్డివాని జీవితంలో కూడా చీకటి ఉంది. ఆయనకు చూపును దయచేసి దేవుడు ఏం చేశాడు? ఆయన యొక్క జీవితంలో వెలుగును నింపాడు. మన జీవితంలో కూడా చీకటి ఉన్న జీవితంలో దేవుడు ఖచ్చితంగా వెలుగును నింపే దేవుడు. అయితే ఈ యొక్క అధ్యాయంలో ఇంకా కిందికి చూసుకున్నట్లయితే, ఇక్కడి వరకు దేవుడు ఆయన నాకు చూపును దయచేస్తాడు. ఏం చేస్తాడు? 7వ వచనంలో, నీవు సిలోయ అను కోనేటికి వెళ్ళి అందులో కడుగుకోమని చెప్పాను. సిలోయ అను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చాను. ఈ యొక్క 7వ వచనం వరకే చూస్తే ఈ యొక్క గ్రుడ్డివాని జీవితం అయిపోతుంది. ఏమని? ఆయన చూపు పొందుతాడు, దేవుడు ఆయనను ముడతాడు, స్వస్థపరుస్తాడు, అక్కడి వరకు అతనికి చూపు వచ్చేస్తుంది. కానీ అక్కడి నుండి ఇంకా ప్రాబ్లమ్స్ ఆయనకు స్టార్ట్ అయినాయి. ఏ విధంగా అంటే, రెండో అంశం మనం సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే, వెలివేసిన సమాజం ఆయనను ఏం చేసింది? దేవుడేమో ఆయన జీవితాన్ని వెలిగించాడు, సమాజము ఆయనను వెలివేసింది. ఇదే అధ్యాయంలో యోహాను సువార్త 9వ అధ్యాయం ఇంకా కిందికి చూసుకున్నట్లయితే, 8వ వచనం నుంచి చూసుకున్నట్లయితే, ఇక్కడ ఫస్ట్ పొరుగువారు ఎంటర్ అవుతారు తన జీవితంలో. ఏమని? ఫస్ట్ పొరుగువారు ఎంటర్ అవుతారు. కాబట్టి పొరుగువారు వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకొని వాడు కాడా అనిరి. వీడే అని కొందరును, వీడు కాడు
వీన్ని పోలి ఉన్న యొక్కడని మరికొందరును అనిరి. వాడైతే నేనే అనెను. వారు నీ కన్నులు ఎలాగూ తెరవబడినని వాడిని అడగగా, వాడు యేసు అనున ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోమను కోనేటికి వెళ్ళి కడుక్కోమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందితినెను. వాడు ఆయన ఎక్కడని వారిని ఈ యొక్క 11 వచనం వరకు చూసుకున్నట్లయితే పొరుగువారు వస్తారు. ఇంకా నెక్స్ట్ కింద చూసుకున్నట్లయితే 13వ వచనంలో చూసుకున్నట్లయితే పరిసయ్యులు వస్తారు. అయితే ఈ యొక్క గుడ్డివాని జీవితం, ఇప్పుడు గుడ్డివాడికి చీకటి పోయింది, వెలుగు వచ్చింది. ఆయన ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. కానీ సమాజం దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది. అతనికి చూపు వచ్చిందని సంతోషించక ఇంకా ఆయనను మాటలతోనే బాధ పెడుతున్నారు. నీకు చూపు ఏ విధంగా వచ్చింది, నిన్ను ఎవరు స్వస్థపరిచిండు అని. ఈ సమాజంలో కూడా కొంతమంది ఎట్లా అంటే, మనం ఏదైనా మంచిగా చేస్తున్నాము అంటే సమాజం దాన్ని యాక్సెప్ట్ చేయదు. కొన్ని మాటల ద్వారా కానీ ఏదో విధంగా బాధ పెడుతూనే ఉంటుంది. ఇండైరెక్ట్గా మనం బాధ పెడుతూనే ఉంటారు. అయితే ఇక్కడ ఇంకా కింద చూస్తే ఇంకా వీళ్ళకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఈ యొక్క గుడ్డివాడు సబ్బాతు దినము అంటే పరిశుద్ధ దినంలో ఈయన చూపు పొందడం వాళ్ళకి ఇంకొక ప్రాబ్లం అయింది. అయితే ఏదో ఇతనికి కళ్ళు వచ్చి దేవుడు స్వస్థపరిచిండు అనే సంతోషం కన్నా, వీడు ఎందుకు స్వస్థపడిండు, ఏ విధంగా స్వస్థపడిండు అనే వాళ్ళ యొక్క మనసులోనే ఉంది. అయితే ఇంకా కింద చూస్తే వీళ్ళ తల్లిదండ్రులు కూడా చివరికి ఆయనను వదిలేసినట్లు చూస్తాము. ఇదే అధ్యాయంలో 18వ వచనంలో చూస్తే, కాబట్టి వారు మరలా గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతనిని గూర్చి ఏమనుకొనుచున్నావని అడుగగా, వాడు ఆయన ప్రవక్త అనెను. వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక, చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిచి, గుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు, మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడేడాగో చూచుచున్నాడని వాడిని అడిగిరి. అందుకు వారి తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టిననియు మేము ఎరుగుదుము. ఇప్పుడు వీడెలాగూ చూచుచున్నాడో ఎరుగము. ఎవడు వీని కన్నులు తెరిచెనో అది మేము ఎరుగము. వీడు వయసు వచ్చినవాడు, వీనినే అడుగుడి. ఆ సంగతి తానే చెప్పుకొనగలడని వారితో చెప్పుడి. ఇక్కడ సమాజపు మందిరం వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులతోనో ఒక మాట అంటారు, మీరు నాన్న ఏసయ్యను క్రీస్తుగా అంగీకరించు అని మీరు చెప్తే మిమ్మల్ని కూడా ఈ సమాజంలో నుంచి వెలివేస్తాము అని. ఇంకా వెలివేయడం అంటే ఆ మనిషి జీవితం చాలా ఘోరంగా ఉంటుంది. ఎవరితో కలనియరు. ఇప్పుడు సమాజ మందిరంలో అంటే మందిరానికి ఖచ్చితంగా వెళ్తారు. అయితే ఈ యొక్క గుడ్డివాడు మందిరానికి వెళ్ళలేడు. ఎందుకంటే గుడ్డితనంలో అవయవ లోపం ఉన్న వాళ్ళు మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించకూడదు అన్నట్టు ధర్మశాస్త్ర ప్రకారం. అయితే ఈ యొక్క వీళ్ళ తల్లిదండ్రులు కూడా సమాజం వాళ్ళకి భయపడి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అతన్ని వెలివేసినట్టు చూస్తారు. అయితే మనం కూడా కొన్నిసార్లు ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు అందరూ వదిలేస్తారు. కానీ దేవుడు ఎప్పుడు వదిలేని మన దేవుడు. ప్రతి ఏ స్థితిలో ఉన్నా దేవుడు ఖచ్చితంగా పట్టుకొని నిలబెట్టే దేవుడు. ఇంకా ఇదే విషయంలో మూడో పాయింట్ మనం చూస్తున్నట్లయితే, వీన్ని వెతికి రక్షించిన యేసయ్య. వీన్ని సమాజం వాళ్ళు అందరూ వదిలేశారు. వీళ్ళ తల్లిదండ్రులు, పొరుగువారు అందరూ మాటలతో బాధ పెట్టి ఆయన ఇప్పుడు చాలా బాధాకర సిచ్యువేషన్లో ఉన్నాడు. ఎటు అందరూ వదిలేసేసి ఎటు కాని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. అయితే దేవుడు ఏం చేసేది ఆయన ఏంటంటే, వెతికి రక్షించిన ప్రభు. మనం మూడో పాయింట్ చూస్తున్నట్లయితే వెతికి రక్షించిన ప్రభు. ఇదే అధ్యాయము 35వ వచనం నుంచి చూస్తే, పరిసయ్యులు వానిని వెలిసిరని యేసుని వానిని కనుగొని, నీవు దేవుని కుమారునియందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాడు. అందుకు వాడు ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన లేడని అడిగాగా,
ఈ యొక్క అద్దంలో ఇతనికి తెలియదు నన్ను స్వస్థపరచండి ప్రభువైన యేసుక్రీస్తే అని. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పైన మనం అనుకున్నట్లయితే మనం పదకొండు చూసుకున్నట్లయితే యేసు ఒక మనుషుడు అని అంటాడు. ఇంకా దిగి చూసుకున్నట్లయితే ఆయన ఏమంటాడు, ఒకవేళ ఆయన దేవుడి నుంచి రాకపోతే ఆయన ఒక ప్రవక్త అంటాడు. ఇంకా కొంచెం ముందుకు చూసుకున్నట్లయితే ఆయన దేవుడి నుంచి రాకపోతే నన్ను ఏ విధంగా స్వస్థపరచడు అని. ఇక్కడ కూడా ఆయన యేసయ్య ఒక క్లారిటీ లేదు, ఇప్పుడు నన్ను స్వస్థపరచండి ప్రభువైన యేసుక్రీస్తే అని. అయితే ఇక్కడ దేవుడు ఇంకా అనుకుంటున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. అంటున్నాడు ఆయన, నేను విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగుతున్నాడు. అయితే దేవుడు ఆయనకి ఏమని చెప్తున్నాడు, యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. ఇక్కడ దేవుని యందు ఇప్పుడు ఈ యొక్క గ్రుడ్డివాని జీవితంలో దేవుడు 2 సార్లు కలిశాడు ఆయనని. ఏ విధంగా అంటే మొదట చూపును దయచేసిండు, ఇప్పుడు చూపును దయచేసిండు. సెకండ్ టైం మళ్ళీ అతని దగ్గరకు వచ్చి సెకండ్ టైం మళ్ళీ ఆయనను కలుసుకునే భాగ్యం ఈయనకు దొరికింది. అయితే అందరు వదిలేసిండు, వీళ్ళ తల్లిదండ్రులు, పొరుగువారు, సమాజ మందిరం వారు, ప్రతి ఒక్కరు. ఈ యొక్క గ్రుడ్డివానికి మొదట ఏముంది, చూపు పొందితే మొదటగా ఫస్ట్ ఆశ ఏముంటుంది, వాళ్ళ తల్లిదండ్రులను చూడాలి, ఇంకొకటి నేను సమాజ మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి అని ఉంటుంది. కానీ ఇప్పుడు సమాజం లోపలికి కూడా ఈయనను వెళ్ళనివ్వరు. ఎందుకంటే సమాజ మందిరంలో కూడా ఈయనను వెలివేసిండు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ వెలివేసిండ్రు. ఇప్పుడు ఈయన పరిస్థితి ఘోరంగా ఉంది. కానీ అలాంటి పరిస్థితిలో కూడా దేవుడు ఈయనను చేయవదలలేదు. మళ్ళీ 2వసారి దేవుడికి తెలుసు కదా ఆయన ఎంత బాధలో ఉన్నాడు, ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో ఆయన తెలుసు. కాబట్టి మళ్ళీ దేవుడు 2వసారి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడుతుంటాడు, నువ్వు నిజంగా క్రీస్తుని నమ్ముతున్నావా అంటే ఆయన ఫస్ట్ ఆయనకు తెలియదు నన్ను స్వస్థపరిచింది యేసయ్య ప్రభు అయిన క్రీస్తే అని. కానీ దేవుడు మాట్లాడిన తర్వాత దేవుడు తనకు అర్థమైంది, అవును నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నాను ప్రభువా అని. అయితే దేవుడు సెలవిస్తాడు కదా ఇక్కడ ఒక మాట, ఆలయం కంటే గొప్పవాణిని నేనున్నాను అని. ఇతనికి అంతకన్నా గొప్ప అదృష్టం దొరికింది. దేవుడే స్వయంగా వచ్చి అతనితో మాట్లాడుతున్నాడు. అంత గొప్ప అదృష్టం ఆయనకు దొరికింది. మా లూకాసు వార్త 19:10 చూసుకున్నట్లయితే, చదువుతారా ఎవరన్నా? లూకాసు వార్త 19:10 నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని ఆయనతో చెప్పాను. అంటే మనం ఏ విషయంలో మనం నశించిపోతున్నామో, మనం ఏ విషయంలో తొలగిపోతున్నామో దేవుడికి తెలుసు. మనల్ని రక్షించే దేవుడు. ఈ లోకంలో మనం కూడా కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఇబ్బందిగా, ఈ లోకానుసారమైన ఏదైనా ఒకటి లోపమే ఉన్నా, లేదా ఫిజికలీ సైకలాజికల్ ఏదైనా ప్రాబ్లంలో మనం ఉన్నాం అనుకో, ప్రతిసారి ఇంకా బాధపడి నాకే వచ్చింది కదా ఈ ప్రాబ్లమ్, నేనే బాధపడుతున్నా కదా అనే ఒక బాధలో ఉంటాము. కానీ ఎంత బాధైనా కూడా దేవుడు తీసివేసే దేవుడు. కొన్ని మనం అనుకునే ప్రణాళిక ఒకటి ఉంటుంది మన జీవితంలో, దేవుడు చేసే ప్రణాళిక ఒకటి వేరేగా ఉంటుంది. దేవుని యొక్క క్రియలు చాలా గొప్పగా ఉంటాయి. ఈ యొక్క గుడ్డివాని జీవితంలో కూడా చూసుకుంటే, గుడ్డివాడు ఆయన వీళ్ళ యొక్క శిష్యులు ఏమనుకుంటున్నారు, పాపం వల్ల ఇతను గుడ్డివాడు అయిండేమో, లేదా వీళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల ఈయన గుడ్డివాడుగా పుట్టాడేమో అని. కానీ దేవుడు ఏమో సెలవిచ్చాడు, దేవుని యొక్క క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టిండు అని. మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు దేవునికి మహిమ తెచ్చే విధంగానే తేడానికే మన జీవితంలో దాన్ని దేవుడు పెట్టాడేమో. అయితే ఈ యొక్క అధ్యాయంలో మనం ఇంకా చూసుకున్నట్లయితే, స్టార్టింగ్ ఈ అధ్యాయం గుడ్డితనంతో మొదలవుతుంది, ఎండింగ్ కూడా గుడ్డితనంతోనే అవుతుంది. ఏ విధంగా అంటే,
ఇక్కడ మనం 39-40 వచనాలు చూసుకున్నట్లయితే, అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినెను. అయితే పైన చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే పరిసయ్యులతోన మాట్లాడుతుంటాడు దేవుడు. ఆయన యుద్ధనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పెను. ఈ యొక్క అధ్యాయంలో చూసుకుంటే రెండు రకాలుగా అంధత్వం ఉంటుంది. ఒకటి శరీరానుసారమైన అంధత్వము, ఇంకొకటి ఆత్మానుసారమైన అంధత్వం. ఇప్పుడు ఈ యొక్క గ్రుడ్డివానికి ఉన్నది శరీరానుసారమైన అంధత్వం. అది దేవుడు దాన్ని బాగు చేశాడు, ఆయన జీవితంలో వెలిగించాడు. ఆత్మీయానుసారమైన అంధత్వం ఏంటంటే అతనికి చూపు వచ్చింది కానీ అతన్ని చిన్న చూపు చూస్తున్నారు, దాన్ని ఓర్వలేకపోయి అతన్ని ఇంకా ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. అయితే మన జీవితంలో కూడా కొన్ని ఈ లోకానుసారమైన ఆత్మీయానుసారమైన అంధత్వం అంటే మనం చేసే పాపం, మనం చేసే క్రియలే కానీ దేవునికి విరుద్ధమైన కార్యాలు, మన హృదయం తలంపులు కావచ్చు, మనం చేసే ఆలోచనలు కావచ్చు, మనం మాట్లాడే మాటలలో కావచ్చు, మనం చూసే చూపుని బట్టి మనం తెలియకుండానే మనము ఆత్మీయమైన అంధత్వంనే కలిగి ఉన్నామేమో. అయితే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నది ఏంటంటే మనం కూడా చీకటి సంబంధులం కాకుండా వెలుగు సంబంధులుగా ఉండాలి ఈ లోకంలో. దేవుణ్ణి ఏదైనా ఏదైనా పరిస్థితులు మనము ఇబ్బందిలో కష్టాలలో ఏదైనా ఉంటే దేవునిపై అనుకుంటే ఆయన ఎన్నడూ చేయవదిలేగా దేవుడు కాదు. ఆ దేవుడు మన యందు ఏదైనా కార్యం చేయాలని తలంచుకుంటే అది ఎంతో గొప్పగా మనం ఊహించని కూడా ఊహించలేము, అంతకన్నా గొప్పగా చేస్తాడు దేవుడు. నీకు యూజీసీ మనం వినే ఉంటాం, స్కూల్లో ఒక లెసన్ ఉంటుంది నీకు యూజీసీ గురించి. అయితే తన లైఫ్లో చూసుకున్నప్పుడు కూడా ఆయనకు పుట్టినప్పటి నుండి కాళ్ళు చేతులు ఉండవు, బాడీ ఒకటి ఉంటుంది, జస్ట్ తల ఉంటుంది అంతే. కానీ దేవుడు అతన్ని ఎంత గొప్పగా వాడుకుంటాడంటే వాళ్ళ తల్లిదండ్రులు పుట్టినప్పుడు డాక్టర్సే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తారు ఏమని, ఇతనికి కాళ్ళు లేవు చేతులు లేవు కదా, ఈయనని చంపేయండి, ఆ బేబీని పెంచడం ఎందుకు, మీరు అనవసరంగా అతను బాధపడతాడు, అతనికి ఇబ్బంది ఉంటుంది, చంపేయండి అని అంటారు. కానీ వాళ్ళ తల్లిదండ్రి అదంతా ఏం పట్టించుకోరు. దేవుడు ఇచ్చిండు కదా, దేవుడే చూసుకుంటారులే అనే ఒక నమ్మకంతోన వాళ్ళ తల్లిదండ్రి అతన్ని పెంచుతూ ఉంటారు. పెరిగి పెద్దవాడవుతాడు. పెద్దవాడైన తర్వాత స్కూల్కి వెళ్ళే ఏజ్ ఉన్నప్పుడు ఇంకా స్కూల్కి పంపిస్తాం కామన్గా. అయితే వాళ్ళ తల్లిదండ్రి కూడా నిక్ని స్కూల్కి పంపిస్తారు. పంపించినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అతన్ని చిన్న చూపు చూడడం, నేను కాళ్ళు లేవు చేతులు లేవు కదా అని అందరూ అతన్ని మానసికంగా బాధ పెట్టడం వల్ల అతను ఎంతో మనసులో కుమిలిపోయి ఏ విధంగా అంటే నేను సూసైడ్ చేసుకోవాలి అన్న స్టేజ్కి వస్తాడు. ఆయన చనిపోవాలని వాళ్ళ తల్లితో ఇట్లా బాధపడుతున్నప్పుడు వాళ్ళ తల్లి ఆయనకు ఒక మాట చెప్తుంది, దేవుడు నీకు ఆ విధంగా ఇచ్చాడు, ఆ దేవుడే నిన్ను కాపాడుతాడు, నువ్వు మనుషులు మాట్లాడే మాటలకి ఎందుకు భయపడుతున్నావు, దేవుడు ఏదో విధంగా నీకు హెల్ప్ చేస్తాడు, గొప్పగా నేను చేస్తాడు అని ఆయనకు మోటివేట్ చేస్తుంది. మోటివేట్ చేస్తే అతను అన్ని ఎట్లా అంటే అతనికి అనుగుణమైన అతని పనులు అతనే చేసుకునే విధంగా తను అన్నిటినీ తయారు చేసుకొని ఇప్పుడు ఆయనను చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఆయన ప్రతి ఒక్కరికి మోటివేషనల్ స్పీకర్గా ఎన్నో మెసేజెస్ చెప్పిండు. ఇప్పుడు చూస్తే ఆయన ఎంతో గొప్ప దాంట్లో అతనిది కూడా ఒక నేమ్ ఉంది. స్వార్థ పరిచర్యలో కూడా దేవుడు ఆయనను అంత బలంగా వాడుకుంటున్నాడు. ఈనాడు మనకు ఎలాంటిది లైక్ అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నా కూడా కొన్నిసార్లు దేవుని పరిచర్య చేయడానికి ఏదైనా చేయాలంటే ముందడుగు వేయము. కానీ ఆయనకు కాళ్ళు లేవు చేతులు లేవు, బట్
దేవుడు వాడుకోవాలంటే ఎంత గొప్పగా వాడుకుంటాడు. ఇప్పుడు ఆయనను చూసుకున్నట్లయితే ఎంతో గొప్పగా ఉన్నాడు. ఏదన్నా దేవుడు మన యందు కార్యాన్ని చేయాలని ఆశించినప్పుడు అందరూ కనీసం దాన్ని ఊహించను కూడా ఊహించలేము. అంతకన్నా గొప్పగా దేవుడు సెలవిస్తాడు కదా, మీరు అనుకున్న దానికన్నా గొప్ప వాటినే నేను మీకు దయచేస్తా అని వాక్యంలో ఒక మాట ఉంటుంది. సో మనం కూడా ఏదైనా ఇబ్బంది సిచ్యువేషన్స్ బాగాలేవన్నప్పుడు ఒక మనిషిని మనము ఏదైనా బాగాలేదు అంటే చిన్న చూడొద్దు. లైక్ వాళ్ళు ఇట్లా ఉన్నారు కదా, వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేదు, వాళ్ళ పొజిషన్ బాగాలేదు అని ఒకటి చూడొద్దు. దేవునికి చెప్పలేము, అది దేవునికి మహిమకరంగానే దాన్ని దేవుడు మార్చొచ్చు. సో మన జీవితంలో కూడా మనం కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎప్పుడు నిరాశపడొద్దు. ఇక్కడ గుడ్డివాని జీవితంలో కూడా ప్రతి ఒక్కరు ఆయనను వెలివేశారు. ప్రతి ఒక్కరు ఆయనకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అతన్ని వదిలేశారు. కానీ దేవుడు వెతికి రక్షించిండు. రక్షించి తనలో ఆయన యందు విశ్వాసం ఉంచే బిడ్డలుగా ఆయనను చేశాడు. సో మన జీవితంలో కూడా దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడు. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన ఆకర్షణకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విక్టోరియా, మాకు ఇచ్చిన చక్కని మెసేజ్ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనకి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఉంటుంది, సంకీర్తన. ఓకే, అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రేయర్ చేసుకుందాం. ప్రేమమయుడ, కృపామయుడ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామముకే మీకు స్తోత్రములు దేవాయస్య. ఈరోజు చర్చిలో మేము సమయం గడిపినందుకు మీకు వందనాలు. అలాగే మళ్ళీ తిరిగి ఈ యూత్ మీటింగ్లో మేము అందరం పాల్గొనేందుకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు దేవాయస్య. గడిచిన దినాలంతా కాచి కాపాడి ఈ రోజు వరకు మేము సజీవ లెక్కలు ఉంచినందుకే మీ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవాయస్య. చెప్పిన వాక్యానికై మీకు వందనాలు. చదివిన వాక్య ప్రకారం నడుచుకునే బుద్ధి జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. ఇకను మాలో ఏమైనా లోపాలు ఉంటే సరిచేసి మా ప్రతి చూపు, మాట, నడక మీ దృష్టికి యోగ్యంగా ఉండటకు మాకు సహాయం దయచేయండి దేవాస్య. ప్రేయర్ చేసిన సంకల్పాన్ని బట్టి, ప్రీతిని బట్టి మీకు వందనాలు. మిషనరీ గురించి చెప్పిన జీవాన్ని బట్టి, వాక్యాన్ని చెప్పిన విక్టోరియాని బట్టి మీకు వందనాలు. ఈ బిడ్డలను ఇంకా ఎక్కువగా మీ సన్నిధానంలో వాడుకునేలాగా మాకు వాళ్ళకి సహాయం దయచేయండి, వాళ్ళకి మంచి యోగ్యతను దయచేయండి. ఈ ప్రేయర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఇలాగే మేము రెగ్యులర్గా ప్రేయర్లో మేమందరం కలిసికట్టుగా నడుచుకునేలాగా సహాయం దయచేయండి దేవాస. మేమేమైనా పాపాలు చేసినట్లయితే మీ రక్తంతో కడిగి క్షమించి మరలా ఆ పాపాన్ని చేయకుండా పరిశుద్ధ సహాయంతో మేము మంచిగా నడుచుకునేలాగా మాకు సహాయం దయచేయండి. ఆత్మీయంగా బలహీనలం కాకుండా ఆదివారం మాత్రమే కాదు దేవాస్య, అనుదినం వాక్యాన్ని ధ్యానించే ప్రేరణ మాకు ఇవ్వండి దేవాస్య. ఈ రోజు అంతే కాచి కాపాడి దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ మీ నామం పేట వినగలిగితే లాడి విడుకుంటున్నాం మా తండ్రి. ఆమె. థ్యాంక్ యూ.